నమస్తే. కరీంనగర్ నుంచి వేములవాడకి వెళ్ళే మార్గ మధ్యలో ఉన్నా. నేను వేములవాడ రూట్లో వెళ్తూ ఉన్నా. కరీంనగర్ నుంచి ఒక 14 కిలోమీటర్ల దూరం రాగానే నాకు బావుపేట ప్రాంతం కనిపించింది. సో రోడ్ ఇక్కడ ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది. సరే, ఎక్కడో మారుమూల ప్రాంతము, కరీంనగర్ సిటీకి దూరంగా ఉంది, డెవలప్మెంట్కు నోచుకోలేదు అనుకుంటే ఒక అర్థం ఉంటుంది. ఇది కరీంనగర్కు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. కరీంనగర్ నుంచి 10 నిమిషాలలో ఇక్కడికి ఈ బావుపేటకు రావచ్చు. ఈ కరీంనగర్ నుంచి వేములవాడకి వెళ్ళాలంటే ఇదే రూట్లో పబ్లిక్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎంత భయంకరంగా ఉంది, ఒక్క 2 నిమిషాలు కూడా ఇక్కడ నిలబడే పరిస్థితి లేదు. గత 2 రోజుల క్రితం ఒక అర్ధ గంట గట్టిగా వర్షం పడిన పాపానికి ఈ రోడ్డు మొత్తం అతలాకుతలం ఆగమాగమైంది. దీనికి బాధ్యత ఎవరు వహించాలి? 10 ఏళ్ల కాలం పాటు అధికారం చేతం పెట్టుకొని అవినీతికి పాల్పడ్డ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు బాధ్యత వహించాలి. ఎట్ ద సేమ్ టైం అధికారంలోకి వచ్చి మార్పులో భాగంగా ఏ ప్రజలైతే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారో కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాల్సిన అవసరం 100% ఉంది. 10 ఏళ్లలో వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు, అక్రమాలకు పాల్పడ్డారు, వాళ్ళు డెవలప్మెంట్ చేయలేదు అని కాసేపు మనం అనుకుందాం. మరి 2 సంవత్సరాల కాలం దాటుతూ ఉంది కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఎందుకు ఇంకా ఈ రోడ్లో మార్పులు రాలేదు, మరమ్మతులు ఎందుకు జరగలేదు? నేను అక్కడ కిరాణ్ షాప్ కాడ పెద్ద ఆయనతో మాట్లాడినా. రీసెంట్గా బండి సంజయ్ సంబంధించిన వెహికల్ కూడా ఆ పక్కన ఇరుక్కుపోయిందంట. అదేదో స్కూళ్ళకు సంబంధించి పరిశుభ్రత సంబంధించి ఆ క్లీనింగ్లో భాగంగా ఆడ కాన్వాయ్ పోతూ ఉంటే ఆ పక్కన బండి సంజయ్ కుమార్ కాన్వాయ్ ఇరుక్కుపోయినదంట. ఇరుక్కపోతే వెంటనే బండి సంజయ్ కుమార్ గారు కలెక్టర్తో మాట్లాడి పబ్లిక్ ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇమీడియట్లీ ఇక్కడ మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసరికి వెంబడే కలెక్టర్ గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారంట. వెంటనే అక్కడ కొంత ఏదైతే ఈ డ్రైనేజ్ సరిగా లేకపోవడం ద్వారా వాటర్ ఏదైతే ఇక్కడ నిలిచిపోయిందో దాన్ని వెంటనే అధికారులు క్లీన్ చేయడంతో అక్కడ ప్రాబ్లం క్లియర్ అయినట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. మరెందుకు గతంలో బీఆర్ఎస్ పార్టీ 88 కోట్లతోటి అక్షరాల 88 కోట్లతోటి ఈ రోడ్డుకు సంబంధించిన పనులు చేసినారంట. 88 కోట్ల రూపాయలు ఈ రోడ్డుకు మీరు పెట్టినప్పుడు రోడ్లు ఎందుకు ఇంత తక్కువ టైంలో ఎందుకు డ్యామేజ్ అయినాయి? సింపుల్ ఏంటంటే ఈ 88 కోట్లలో కమిషన్ల కోసం కకృతిపడి అధికారులు, ఈ రాజకీయ పార్టీ సంబంధించిన నాయకులు పంచుకోవడం ద్వారానే ఈ రోడ్ల పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నది. గంగుల కమలాకర్ గత 4 సార్లు అనుకుంటా 2009లో నువ్వే గెలిచినావు తెలుగుదేశం పార్టీ నుంచి, 2014లో బీఆర్ఎస్ పార్టీ నుంచి నువ్వే, 2018లో నువ్వే, 2023లో నువ్వే, 4 సార్లు ఎక్కడి నుంచి నువ్వు గెలిచినావు కదా. ఇంకా నీకు పైసల మీద అంత కకృతి దేనికి? ఎందుకు ఈ రోడ్లలో మార్పులు ఎందుకు రాలే? ఎట్లా ఈ బావుపేట సంబంధించిన ప్రజలు ఎట్లా ఉండాలి? ఒక వెహికల్ పోతే మొత్తం కంప్లీట్ దుమ్ము మొత్తం పబ్లిక్ మీదకే వచ్చేస్తుంది. ఇక్కడ నివసిస్తూ ఉన్న ఆ పక్కన ఈ పక్కన నివసిస్తూ ఉన్న ప్రజల పరిస్థితి ఏంది? కంప్లీట్ ఈ పొల్యూషన్ తోటి వాళ్ళు ఎట్లా బతికే అవకాశం ఉంటుంది? ఒకసారి మీరు రండి, మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తా. సో ఇక్కడ పబ్లిక్ తోటి కూడా మనం మాట్లాడదాం అనుకున్నప్పుడు ఎక్కువ ఇక్కడ ఈ గ్రానైట్ ఈ కంపెనీలు ఉంటాయి కదా, ఇక్కడ దందా మొత్తం ఈ గ్రానైట్ సంబంధించిన దందానే ఎక్కువ. ఈ టిప్పర్లు, ఈ లారీలు తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దాని ద్వారా తొందర ఈ రోడ్లు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నార్మల్గా ఇతర ప్రాంతాల్లో వేయించే రోడ్ల కంటే ఇక్కడ కొంత బెటర్గా నాణ్యమైన రోడ్లు వేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ వీళ్ళు వేయించిన 88 కోట్లలో ఈ రోడ్లని నాణ్యమైన రోడ్లు వేయకపోగా ఈరోజు ఈ పరిస్థితి వచ్చినది. ఒకసారి చూడండి ఎంత భయంకరంగా ఉందో చూడండి. సింపుల్, ఇప్పుడు ఇక్కడ వర్షం పడితే వాటర్ నిలిచే పరిస్థితి కూడా ఉండదు. గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు చేస్తున్న తప్పేందంటే డ్రైనేజీ క్లియరెన్స్ లేకపోవడం ద్వారా వాటర్ స్టోరేజ్ అయినా కానీ ఇమ్మీడియట్లీ ఆ నాలాల ద్వారా వెళ్ళిపోతే ఏ ప్రాబ్లం ఉండకపోతుండే. డ్రైనేజీని సరిగా నిర్మాణం చేయకపోవడం ద్వారా వర్షం పడినా కానీ లేకపోతే సేమ్ టైం ఈ డ్రైనేజీ వాటరు ఎక్కువ రావడం ద్వారా కానీ ఈ రోడ్డు మీద వాటర్ ఇట్నే నిలిచి ఉంటా ఉన్నది ఇక్కడ. సో ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎంత భయంకరంగా ఉంది చూడండి. ఇంకా రీసెంట్గా ఆ కలెక్టర్ గారు వెంటనే బండి సంజయ్ కుమార్ గారు ఫోన్ చేయగానే అధికారులు పంపించారు కాబట్టి ఆ మాత్రం కొద్దిగా అక్కడ క్లియరెన్స్ చేసిరంట. మీకు అక్కడ ఆ పక్కన కనిపిస్తూ ఉంది ఆ డ్రైనేజ్ సంబంధించిన ఆ నాలా కనిపిస్తూ ఉన్నది.
అక్కడ కొద్దిగా క్లియరెన్స్ చేస్తే ఆ వాటర్ మొత్తం కంప్లీట్గా అటువైపు వెళ్ళిపోయినదంట. ఒకవేళ కనుక బండి సంజయ్ కుమార్ గారు కలెక్టర్కి ఫోన్ చేయకపోతే, అధికారులు రెస్పాండ్ కాకపోతే ఈ రోడ్డు ఇంకా ఆగం పరిస్థితి ఉంటా ఉండే. మరి గంగుల కమలాకర్ ఇట్లకెళ్ళిపోతూ ఉంటాడు కదా. సరే, బండి సంజయ్ కుమార్ అంటే పార్లమెంట్ పరిధి కాబట్టి 7-8 నియోజకవర్గాలు ఆయన తిరుగుతూ ఉంటాడు. మరి ఓన్లీ కరీంనగర్ సంబంధించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కదా, ఈ రూట్లో అయితే మీరు తిరుగుతూ ఉంటారు కదా, ఎందుకు ఈ పరిస్థితి ఉంది ఇంకా రోడ్డుకి? సో ఒకసారి పబ్లిక్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు మార్పు అనుకున్నా మార్పు వచ్చింది, అయినా ఇంకా ఎందుకు ఈ రోడ్లో మార్పు రావట్లేదు? సో ఒకసారి ఇక్కడ పెద్ద ఆయన ఉన్నాడు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాబాయ్ నమస్తే. నమస్తే బాబు. ఏంది ఈ రోడ్ ఏంది? నేను వేములవాడకి వెళ్తా ఉన్నా కరీంనగర్ నుంచి, 10 నిమిషాలతోనే కదా కరీంనగర్కు ఈ బావుపేటకు. ఏంది రోడ్ ఇంత భయంకరంగా ఉంది? డ్రైనేజ్ ప్రాబ్లమ్ సార్. మురికి నీరు వెళ్ళట్లేదు, ఊళ్ళోకి పోయడానికి దారి డ్రైనేజ్ కరెక్ట్ చేయలేదు. డ్రైనేజ్ చేయక ఈ ప్రాబ్లం సార్. ఓకే, ఎవరు గతం ప్రభుత్వం వేయించిన రోడ్ ఇది? గత ప్రభుత్వం వేయించింది సార్. గత ప్రభుత్వం వేయించింది. ఈ ప్రభుత్వం అప్పటి నుండి ఇప్పటికీ డ్రైనేజ్ అదే ప్రాబ్లం సార్, వేరే ప్రాబ్లం. మరి చెప్పట్లేదు మీ ఎమ్మెల్యేకు గంగుల కమలాకర్? చెప్పినాం సార్, అందరికి తెలుసు, వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళు చేసిన పని కదా సార్, మేము చేసింది ఏమన్నా ఇదేమన్నా మాతోనే అయ్యే పనా? పబ్లిక్ చేసే పనా? గవర్నమెంట్ చేసే పని కదా సార్. ఇప్పుడు ఇది మొన్న పడ్డ వర్షానికేనా ఓన్లీ ఇది డ్రైనేజ్ వాటర్? వాటర్ కాదు, డ్రైనేజ్ వాటర్. డ్రైనేజ్ అనేది దీనికి డ్రైనేజ్ లేదు సార్. డ్రైనేజ్ లేక ఈ ప్రాబ్లం జరుగుతుంది. అవుట్ లేదు సార్, దీనికి ఇన్ని ముందే అవుట్ లేదు. డ్రైనేజ్ ఫుల్ అయ్యి వాటర్ రోడ్ మీకు వస్తుంది, అది ప్రాబ్లం. ఇప్పుడు వర్షాకాలం ఇంకా స్టార్ట్ కాలేదు, రాబోయేది వర్షాకాలం ఈ సీజను. మరి గట్టిగా వర్షం పడ్డది అనుకో, వాటర్ ఎట్లా పోవాలి? రోడ్ మీదనే ఉంటుంది సార్, రోడ్ మీదనే ఉంటుంది. అందరికి తెలుసు. ఇది గత 4 సంవత్సరాలు ఇదే జరుగుతుంది, అందరికి తెలుసు. వందల వెహికల్ పడ్డాయి, గవర్నమెంట్ బస్సులు పడ్డాయి, పల్టీలు అయినాయి, ఆటోలు పల్టీలు అయినాయి, ఎన్నో జరిగింది, అందరికి తెలుసు. టెంపరీగా తాత్కాలికంగా కొట్టిండ్రు, ఇప్పుడైతే వాటర్ పోయింది సార్. తర్వాత ఏం జరుగుతుంది దేవుడు తెలుసు. మరి ఎందుకు ఇట్లా గుంతల రోడ్ ఎందుకు మారింది? ఇక మీకు చెప్తాను సార్, వాటర్ వల్ల కదా సార్ ప్రాబ్లం. వాటర్ రోడ్ మీకు వచ్చినాక ఏదైనా డ్యామేజ్ అవుతాయి కదా. వెహికల్ పోయిన తర్వాత వాటర్ పోయిన తర్వాత గ్రానైట్ కంపెనీలు ఉన్నాయి కదా, ఎక్కువ ఈ టిప్పర్లు లారీలు తిరుగుతాయి కదా, అందుకోసం ఇట్లా అంటే గుంతలుగా మారిందా? అట్లానే ఏం లేదు సార్, వాటర్ డ్రైన్ మీదకి వచ్చినాక ఏదైనా డ్యామేజ్ అవుతుంది సార్. ఇప్పుడు మన బండి సంజయ్ కాన్వాయ్ కూడా ఇరుక్కున్నట్టుగా? అవును సార్. ఎక్కడ అది? అటు సైడ్ సార్. అటు సైడ్. ఇప్పుడు అటు సైడ్ బాగానే ఉంది కదా రోడ్డు, మరి తాత్కాలికంగా చేసి సార్. ఆ రోజు అయిపోయాక కలెక్టర్ ఫోన్ చేసినాక వచ్చిన తర్వాత పని వర్క్ చేసిపోవచ్చు. ఎవరు ఫోన్ చేశారు కలెక్టర్కి? సంజయ్ గారు, బండి సంజయ్ గారు, ఎంపీ గారు. సో ఆయన ఫోన్ చేసిన వెంటనే అధికారులు వచ్చేసారు ఇక్కడికి? 2-3 గంటల పిల్లలు ధర్నాలు చేశారు, బావుపేట వాళ్ళందరూ ధర్నా చేస్తే వచ్చి మా సర్పంచ్ దగ్గర నుంచి చేయించింది. ఎట్లా మరి దీంట్లో మార్పు రావాలంటే ఎట్లా? మరి ఇప్పుడు 4 సార్లు ఆయనకే గంగుల కమలాకర్ మీరు గెలిపించారు సార్. మాకు అడిగితే మేమేం చెప్తాం? మార్పు రావాలంటే మా దగ్గరే ఉన్నాయి సార్. మేము మా పని మేము చేసినాం, గవర్నమెంట్ పని గవర్నమెంట్ చేయాలి కదా, మేమేం చెప్తాం సార్? అదే చెప్పండి. ఇప్పుడు ఈ పని ఎవరు ఇవ్వాలి? స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలా, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలా సార్? అది స్టేట్మెంట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి తెలుసు. ఎవరు డ్రైనేజ్ చేసారో, రోడ్ లెవెల్ వేస్తారో వాళ్ళకి తెలుసు, మాకేం తెలుసు సార్. ఆనాడే కొంత చూసుకొని వాటర్ పోయేటట్టు చేసుకుంటే ఈ ప్రాబ్లం ఉండబోతుండే. మరి మాత్రం తెలియకుండా వచ్చిన అధికారులకు కావచ్చు, ఎమ్మెల్యే, ఆ కాంట్రాక్టర్ వాళ్ళకి తెలుసు సార్, మాకేం తెలుసు సార్? చెప్పండి. కాంట్రాక్టర్ కదా, వాళ్ళకే తెలియాలి కదా సార్. ఇంజనీర్ వాళ్ళకు ఎవరు ఎట్లా పెట్టారు, వాటర్ రేట్ పోతారు, ఇంజనీర్ వాళ్ళకే తెలియాలి కదా సార్, మనకేం తెలుసు? ఎట్లా మరి దుమ్ము సార్, ఇది ఎప్పటికి ఇంతే ఏం లేదు. దుమ్ములో చచ్చిపోడు సార్. వాడ కొడితే బురద, ఎండ కొడితే దుమ్ము సార్. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి బతుకుతూ ఉంటారా? అవును సార్, అన్ని ప్రాంతాలు వస్తారు. అదర్ స్టేట్ అందరూ, రాజస్థాన్, ఒడిశా, అన్ని స్టేట్ వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎటు పోతారు మరి పనికి? ఫ్యాక్టరీ ఉన్నాయి, ఇండస్ట్రీ వాళ్ళు. ఓకే, ఏం మారిందే కాంగ్రెస్ పార్టీ పరిపాలన? సరేనే, బీఆర్ఎస్ అంటే ఓని కాసేపు 10 ఏళ్ళు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు వచ్చారు కదా, వీళ్ళు కూడా చేయాలి కదా. ఏం చేయలేదు సార్, ఏం లేదు. ఇది ఎవరు రాలే కదా, ఇంత ఎవరు వచ్చేది చేయలేదు. మీ దగ్గరనే ధర్మారం ధర్మారం ఏంది దుమ్ము ఇబ్బంది అయితే లేదా? అవుతుంది, ఎందుకు అవుతలేదు? అయితే ప్రతి సంవత్సరం ఇదే బస్ ఇక్కడ వెళ్ళారు, బాగుంటుంది కదా. ఇది ఫ్యాక్టరీ ఏరియా కదా, గ్రానైట్ మార్బల్ ఫ్యాక్టరీ ఏరియా కాబట్టి బాగుంటుంది. ఇబ్బంది ఇప్పుడు వర్షాకాలం ఎట్లుంటుందా? నార్మల్ టైంలో కూడా అంతేనా? నార్మల్ టైంలో దుమ్ము బాగుంటుంది, ఈ వర్షాకాలంలో అయితే ఈ డ్రైనేజ్ ప్రాబ్లం క్లియర్ లేక ఇది ఇబ్బంది బాగుంటుంది. ఓకే, ఎక్కువ లారీలు టిప్పర్లు తిరుగుతాయి, చాలా భారీ వెహికల్స్, గ్రానైట్ వెహికల్స్ బాగా తిరుగుతాయి. చెప్పట్లే మరి మీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అడుగుతలేరా? అడుగుతారు, వాళ్ళ ఊరు మా కాదు కదా, మాది వేరే విలేజ్ కదా. మీరు ఇక్కడ ఉంటారు? ఇక్కడ పని కోసం వచ్చినాం, ఉపాధి కోసం వచ్చినాం. ఓకే, ఓకే. సో ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకసారి చూడండి ఎంత భయంకరంగా రోడ్డు కనిపిస్తుందో చూడండి. పొరపాటున కనుక ఎవరైనా ఓవర్ స్పీడ్ ఉన్నారనుకో, రాత్రి టైంలో లైట్లు లేకపోవడమో ఇంకోటి ఏమైనా అయిందనుకో, ఏమన్నా ప్రమాదం జరిగితే ఎవరు దానికి బాధ్యత వహిస్తారు? 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన గంగుల కమలాకర్ బాధ్యత వహిస్తారా,
మరి ఎవరు బాధ్యత వహించాలి? సో ఒక్కసారి అధికారులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. సరే ఎమ్మెల్యే పట్టించుకోవడం అదొక భాగం. అధికారులు కూడా ఒకసారి ఆలోచించండి. అధికారులు కూడా ఈ మార్గం మధ్యలో తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఈ రోడ్డు విషయంలో మరమ్మతులు చేసే ప్రయత్నం చేయండి. ఒక సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. మీరు ఏదో నామకే వాసు దీన్ని మరమ్మతులు చేస్తామంటే కాదు. సమస్య ఎక్కడుంది? ఇక్కడ డ్రైనేజీ సరిగా లేకపోవడం ద్వారా, ఈ రోడ్డుకు డ్రైనేజ్కి కనెక్షన్ లేకపోవడం ద్వారా ఈ రోడ్డు మీద ఉన్న వాటరు వర్షపు నీళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకో వాటర్ కావచ్చు, డైరెక్ట్ డ్రైనేజ్లోకి లేకపోతే నాళాల ద్వారా వెళ్ళే అవకాశం ఉంటే ఈ ప్రాబ్లం ఉండదు. రోడ్డు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండదు. వాళ్ళు గతంలో వేసిన రోడ్లే నాసిరకపు రోడ్లు, దానికి తోడు ఈ డ్రైనేజ్ సరిగ్గా లేకపోవడం ద్వారా సో ఈ ప్రాబ్లం. సో నేను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఆయన 4 సార్లు గెలిచిన ఆయన చేసే పరిస్థితి లేదు కాబట్టి అట్లీస్ట్ మీ సొంత నిధులతోటైనా లేకపోతే మీ సొంత డబ్బుతోటైనా అట్లీస్ట్ ఇమీడియట్లీ దీన్ని ఈ రోడ్లో మరమ్మతులు చేపించే ప్రయత్నం చేయండి. వాళ్ళ మీద ఓప్స్ పెట్టుకుంటే ప్రజల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. అట్లీస్ట్ మీరైనా సరే మీరు ఇమీడియట్లీ కలెక్టర్ గారితో మాట్లాడిరు, కలెక్టర్ గారు అధికారులకు ఆదేశాలు జారీ చేసిరు, అధికారులు వచ్చిరు, కొంత అక్కడ వాటర్ క్లియరెన్స్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అది శాశ్వత పరిష్కారం మాత్రమే. పర్మనెంట్ ఒక సొల్యూషన్ రావాల్సిన అవసరం ఉన్నది. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారికి మీరు రిక్వెస్ట్ చేయండి. ఆయన చేయకపోతే దయచేసి మీరైనా మీ సొంత డబ్బుతోటి మాట ఎంత ఒక 200 ఫీట్స్ ఉందనుకుంటా, 200 మీటర్ల దూరం మాత్రమే రోడ్ డ్యామేజ్ ఉంది కాబట్టి దయచేసి కేంద్ర మంత్రి అయినా ఈ విషయంలో చొరవ చూపుకొని బావుపేట ప్రజల బావు కోసం మీరన్నా ఈ పనులు చేయాలని కూడా మేము కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇంకో అంశం ఏంటంటే కరీంనగర్ ప్రాంతంలో చర్చ ఏంటంటే గతంలో 88 కోట్లు ఈ రోడ్డు విషయంలో వాళ్ళు వెచ్చించారు. నాణ్యమైన రోడ్లు లేకపోవడం ద్వారా ఈ పరిస్థితి వచ్చింది. బండి సంజయ్ కుమార్కి కేంద్ర ప్రభుత్వం 2000 కోట్లు కరీంనగర్ డెవలప్మెంట్ కోసం ఇచ్చింది కదా, మరి ఆ 2000 కోట్లు ఏం చేసి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నారంట. వాళ్ళు 88 కోట్లు ఖర్చు పెట్టి ఈ నాసిరకపు నాణ్యమైన రోడ్ లేకపోగా మళ్ళీ 2000 కోట్లు బండి సంజయ్ కుమార్ ఏం చేసిండని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారంట. ఆయన సెంట్రల్ నుంచి వచ్చే ఫండింగ్ మొత్తము నేషనల్ హైవేకు లేకపోతే కరీంనగర్ డెవలప్మెంట్ కోసం ఈ రోడ్లు ఇదంతా స్టేట్ గవర్నమెంట్ చూసుకోవాలి. గత 10 ఏళ్ల కాలం పాటు ఉన్న బీఆర్ఎస్ పార్టీ బాధ్యత వహించాలి. అట్ ద సేమ్ టైం ఈ 2.5 సంవత్సరాల కాలంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. వీటికి సమాధానం చెప్పకుండా మళ్ళీ ఆపోజిట్ వాళ్ళ మీద రాజకీయం. పబ్లిక్ కూడా ఒక్కసారి ఆలోచించండి.